హాయ్ అండి. ఈరోజు రైడ్ ఎక్కడికంటే చిన్న రైడ్ ప్లాన్ చేశాను దగ్గరలోనే. పాలకొల్లు టు అంతర్వేది అనమాట. ప్రిపేరింగ్ అవుతున్నాను. యాక్చువల్గా ఇది సడన్గా ప్లాన్ చేశానండి. ముందుగా ఊహించలేదు. ముందుగా అనుకున్నది ఒకటి, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది అనుకోకుండా, నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల. థ్యాంక్ యూ. ఆ అబ్బాయి పేరు పండు అనమాట. తనకు కూడా ట్రావెలింగ్ అన్న, ఇలా టూర్లు, క్యాంపింగ్లు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. నేను యాక్చువల్గా ఈరోజు ఏమనుకున్నానంటే వేరే టూర్ ప్లాన్ చేశానండి. వేరే వ్లాగ్ ప్లాన్ చేశాను. అయితే అది అనుకోకుండా నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల నేను అక్కడి నుంచి కువైట్ నుంచి వచ్చాను కదండి ఇక్కడికి. దానివల్ల అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం తేడా వచ్చి నాకు భయంకరమైన ఫీవరు, చలి, జ్వరం, జలుబు అన్నీ వచ్చేసినాయి. హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుతున్నాను. కానీ ఏంటంటే అక్కడలాగా వీడియోలు ఒకరోజు చేసి కొన్ని రోజులు మానేసి వీలవ్వకపోవడం వల్ల నేను చాలా మిస్ అయ్యాను అనమాట యూట్యూబ్ని. నేను అలా చేయదలుచుకోలేదు. ఇంకా ఏదేమైనా సరే కంటిన్యూగా వీడియోలు అప్లోడ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకే ఈరోజు దూరం ప్లాన్ చేసుకున్నాను, కానీ అవ్వలేదు. అయినా కానీ మనకు కూడా కొంచెం కిలోమీటర్లు పెంచుకుంటూ వెళ్దాము. ఒకేసారి అంత దూరం వెళ్ళిపోవడం ఎందుకు, కొత్త బండితోటి అని చెప్పి అంతర్వేది ప్లాన్ చేశాను అనమాట. ఈరోజు అంతర్వేది వెళ్ళే మార్గము, ఇవన్నీ రోడ్లు, మంచి సీనరీస్, వీడియో సూపర్గా ఉంటుందండి. నాకైతే నచ్చింది, బాగా చేశాను అనిపించింది. మీకు కూడా ఏమనిపించిందో మీరు కూడా ఒకసారి నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రోడ్ వచ్చేటప్పటికి పాలకొల్లు టు నరసాపురం వెళ్ళే రోడ్ అండి. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రోడ్ అనమాట. గోదావరి జిల్లాల్లో ఇది కూడా ఒక అందమైన రోడ్డు. చాలా బాగుంటుంది. రోడ్డుకి రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు, కాలువలు, చాలా అందంగా ఉంటుంది అనమాట. అయితే ఇది ఏమైందంటే చించినాడ బైపాస్ రోడ్ దగ్గర నుంచి నరసాపురం వరకు అది ఈ మధ్యన హైవేగా మార్చడం వల్ల చించినాడ బైపాస్ నుంచి, అంటే దిగమర్రు దాటిన తర్వాత బైపాస్ సెంటర్ నుంచి నరసాపురం అటువైపు ఇంకా రెండు వైపులా చెట్లు అవి తీసేసి హైవే రోడ్డుగా మార్చారనమాట. ఇప్పుడు దిగమర్రు వరకు రోడ్ ఇలాగే ఉంటుంది అందంగా, రెండు వైపుల చెట్లతోటి భలే పచ్చగా. ఎంత ఎండాకాలం వచ్చినా కానీ అసలు ఎండ తగలదండి ఈ రోడ్లో, అంత బాగుంటుంది రోడ్డు. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ రోడ్ అంటే. ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను ఈ రోడ్లో నేను ఎప్పుడు వచ్చినా. నాకు జలుబు వల్ల గొంతుకంతా పట్టేసినట్టు ఉండడం వల్ల, అది అంటారు కదా గొంతుకు రొంప ఏదో అని. మేమైతే ఇక్కడ మా పాలకొల్లు ఏరియాలో అయితే గొంతుకు రొంప అంటారు ఎక్కువ. దానివల్ల నా వాయిస్ కొంచెం మారిపోయింది. కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. చూడండి, సూపర్గా ఉంటుంది రోడ్ ఇది. ఇంకా ఈ రోడ్లో వెళ్ళి దిగమర్రు దాటిన తర్వాత మనం అక్కడి నుంచి చించినాడ బైపాస్ ఆ రోడ్లోకి వెళ్ళాలన్నమాట. చూడండి, చుట్టూ కొబ్బరి చెట్లు, రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు, ఒక పక్క కాలువ, పెద్ద కాలువ ఒక పక్క ఉంటుంది, చిన్న కాలువ ఇంకొక పక్క ఉంటుంది. ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది ఈ రోడ్లో, ప్రయాణం బాగుంటుంది.
ఇక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మనం చించినాడ బైపాస్లోకి ఎంటర్ అయిపోతామండి. ఇదే చించినాడ వైపు. ఒకప్పుడు బైపాస్ అనేవాళ్ళం, అంటే మాకు అలా అలవాటు అయిపోయింది. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇది హైవే అనమాట. హైవే అంటే డైరెక్ట్గా ఇలా నర్సాపురం అటువైపు నుంచి డైరెక్ట్గా మచిలీపట్నం వెళ్ళిపోతుంది అనమాట. ఈ రోడ్డు చాలా బాగా చేశారు, మొత్తం పెద్ద రోడ్డు వేశారు. ఈ రోడ్లోనే కాజా సెంటర్ దగ్గర మంచి మంచి ఫేమస్ బిర్యానీ పాయింట్లు కూడా ఉన్నాయండి. నేను కూడా 2-3 సార్లు ట్రై చేశాను, చాలా బాగుండేది అప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నదో నాకు తెలియదు. చాలా రోజుల క్రితం, అంటే ఒక 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎలా ఉన్నదో నాకు తెలియదు. ఈ మధ్యలో మాత్రం అప్పుడు బాగుండేది. కాజు బిర్యానీ అంటే మంచి ఫేమస్ అనమాట. మనం చించినాడ ఎంటర్ అయిపోయామండి. ఇది చించినాడ ఊరు అనమాట. ఇంక ఈ చించినాడ సెంటర్ దాటిన తర్వాత మనకి చించినాడ బ్రిడ్జి ఎంటర్ అయిపోతుంది. చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ ఊరు కూడా చాలా బాగుంటుంది. అంటే ఊరు కొంచెం రోడ్డుకి పక్కన ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ రోడ్డు పక్కన అంతా డెవలప్మెంట్ జరిగిందనమాట. ఇంక ఈ టర్నింగ్ తిరిగితే ఇంక మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతాం అనమాట. ది ఫేమస్ బ్రిడ్జ్, చించినాడ బ్రిడ్జ్, మా గోదావరి జిల్లాలకి. ఇలాంటి బ్రిడ్జిలు చాలా ఉన్నాయి గోదావరి జిల్లాల్లో, కానీ ఇది కూడా ఒక బాగా మంచి పేరున్న బ్రిడ్జ్ అనమాట. చాలా అందమైన బ్రిడ్జ్ కూడా. రీసెంట్గా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల హెవీ వెహికల్స్ని ఆఫ్ చేసేసారనమాట, పైనుంచి వెళ్ళకుండా. ఏదో రిపేర్ పనులు ఏవో చేస్తున్నారు. ప్రస్తుతానికి కార్లు, బైకులు అయితే అలౌడ్ ఉంది. లారీలు, బస్సులు అయితే అలౌడ్ లేదు బ్రిడ్జ్ మీదకి. చాలా అందంగా ఉంటుంది. సీనరీస్ చాలా బాగుంటాయి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే దిండి రిసార్ట్స్ కనబడతాయి. కొత్తగా వేసే రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది. 2 వైపులా కొబ్బరి తోటలతోటి మధ్యలో గోదావరి అందంగా కనబడుతుంది. చాలా బాగుంటుంది. లుక్ అయితే అద్దరిపోతుంది బ్రిడ్జ్ మీద నుంచి. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటి ఇలా కోనసీమలోకి ఎంటర్ అయిపోతామండి. అటువైపు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటువైపు కోనసీమలోకి ఎంటర్ అవుతాం. రోడ్డు పక్కన చూడండి చిన్న చిన్న షాపుల్లా కనబడుతున్నాయి కదా, అక్కడ మంచి ఫ్రెష్గా ఉండే చేపలు దొరుకుతాయి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి కొనుక్కుంటూ ఉంటారు. ఆన్ ది వే కదా ఇది. చాలామంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, కార్లలో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా ఇష్టంగా కొనుక్కుంటారు అనమాట చేపలు. ఇక్కడ చాలా బాగుంటాయి, ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంక ఇక్కడి నుంచి మనం ఇలా లెఫ్ట్కి తిరిగి ఇంకా అందమైన కొబ్బరి తోటల్లో నుంచి జర్నీ చేసుకుంటా అంతర్వేదికి సాగిపోదామండి ముందుకి. అంటే మనం ఇలా తిరిగి వచ్చి మళ్ళీ అదే చించినాడ బ్రిడ్జి కింద నుంచి ఇలా వెళ్తాం అనమాట. గోదావరి పక్క నుంచి
గోదావరి మనకు కనిపించదు, కానీ గోదావరి పక్క నుంచి వెళ్తాం. మనం రైట్ సైడ్ ఉన్న హైట్గా ఉన్న గట్టేమో దాన్ని ఏటుగట్టు అంటారు అనమాట. ఈ బ్రిడ్జి దాటాం కదండి, ఇక్కడ దిండి రిసార్ట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. నేను ఇంకొకసారి దాన్ని ఒక వీడియోగా చేసి పెడతాను, మీకు చూపెడతాను బాగా. దిండి రిసార్ట్స్కి వెళ్ళాలనుకున్నాం, మొన్న ఫ్యామిలీతో కలిసి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. మా పాప 10th క్లాస్ చదవడం వల్ల కొంచెం ఎక్స్ట్రా క్లాసులు ట్యూషన్లో అవి ఉండడం వల్ల కుదరలేదన్నమాట. నెక్స్ట్ టైము నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను దిండి రిసార్ట్స్ గురించి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట కోనసీమ. కోనసీమ అంటేనే ఒక అద్భుతం, ఒక అందమైన ప్రపంచం. కొబ్బరి తోటలు, మధ్యలో రోడ్లు, ఎటు చూసిన పొలాలు, పచ్చని వాతావరణం, అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి మనసున్న మనుషులు, అద్భుతమైన కోనసీమ అండి. ఇది నిజంగానే గాడ్స్ గిఫ్ట్ అన్నమాట మాకు. మాకే కాదు, మనందరికీ కూడా. ఎటువైపు చూసినా పొలాలు అన్నీ కనబడతాయండి. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో. ఎటువైపు చూసినా పొలాలు, పచ్చగా ఉండే కొబ్బరి తోటలు కనబడుతూ ఉంటాయి. ఇల్లులు కూడా అక్కడొకటి అక్కడొకటి అలా ఉంటాయి. ఊర్లోనే కొంచెం దగ్గరగా ఉంటాయి ఇల్లులు, కానీ ఎక్కడ చూసినా మనుషులు పనిచేస్తూనే ఉంటారు. పొలాల్లోని, కొబ్బరి తోటల్లోని చాలా అందంగా పలకరిస్తారండి, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా మర్యాదగా మనుషుల్ని ఆహ్వానిస్తారు. కోనసీమ అంటేనే టాప్. ఇక్కడ చూడండి, ఒక తాబేలు రోడ్డు క్రాస్ చేస్తా నేను బండి హార్న్ కొట్టేటప్పటికి ఆగిపోయింది, వెళ్ళకుండా అక్కడ నిలబడిపోయింది అలాగ రోడ్డు మీద. ఇప్పుడు చూడండి వెళ్ళిపోతుంది. నేను కొంచెంసేపు సైలెంట్గా అలా ఉండిపోయేటప్పటికి గబగబా నడుచుకుంటూ అలాగ మొక్కల్లోకి దూరిపోయి వెళ్ళిపోయింది. భలే వెళ్ళిపోయిందండి అది స్పీడ్గా. ఒక్కసారిగా దానికి దగ్గరగా వచ్చి హార్న్ కొట్టేటప్పటికి బండి సౌండ్కి భయపడినట్టున్నది, ఆగిపోయింది. యాక్చువల్గా నేను మైక్ పెట్టానండి, కానీ అదేమైందంటే వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవ్వలేదు. ఆన్ అవ్వకపోవడం వల్ల నేను మాట్లాడిన మాటలంతా విపరీతమైన నాయిస్, గాలి, తర్వాత ఇంజిన్ వాయిస్ ఇవన్నీ వచ్చేసి నేను మా దారిలో మాట్లాడుకుంటూ మీకు వివరంగా చెప్తా వెళ్ళిందంతా పోయింది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. మళ్ళీ నేను చెప్పిందంతా మళ్ళీ నేను రిపీట్ చేసుకుని మళ్ళీ అదే సేమ్ మీకు మిస్ అవ్వకుండా అన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాను. వీడియో మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా కోనసీమ అంటేనే అందమైన ప్రదేశం కాబట్టి మీకు నచ్చుతుంది, కానీ మీకు ఇంకా ఎంజాయబుల్గా ఉంటే నాకు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ పెట్టండి. నేను ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు ప్లాన్ చేశాను. ఇంకా మోటో వ్లాగింగ్, క్యాంపింగ్లు కూడా ఉంటాయి మన ఛానల్లో. మంచి మంచి క్యాంపింగ్లు కూడా చేయాలని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ప్లీజ్. విదేశాల్లో ఉన్నవాళ్ళు మన కోనసీమ జిల్లాలని, గోదావరి జిల్లాలని చాలా మిస్ అయిపోతారండి. మన జిల్లాలనే కాదు, ఎవరైనా సరే వారు పుట్టిన స్థలం, వారు తిరిగిన స్థలం అంటే వాళ్ళకి ఎంతో ప్రేమ కదా. అలాగే ఇక్కడ పుట్టిన మేము కూడా చాలా మిస్ అవుతాం ఈ విషయం. ఇప్పుడు మన దేశం ఎంత అందమైన దేశం, మన దేశంలోనే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వేరే దేశం వెళ్ళి అక్కడ పనిచేసి కొంతకాలం అక్కడ ఉంటామో అప్పుడు తెలుస్తుంది అన్నమాట మన దేశం విలువ ఏంటి అనేది.
నిజంగానండి. మనం పుట్టిన ఏరియాని వదిలేసి ఎప్పుడైతే విదేశాలకు వెళ్తామో, మన ఏరియాలని మనం చాలా మిస్ అయిపోతూ ఉంటాం. నేను కూడా కువైట్‌లో ఉన్నన్ని రోజులు మన తెలుగోళ్ళు చేసే యూట్యూబ్ ఛానల్‌లో నేను ఎవరైనా ఒక్క వీడియో పెడితే చాలు, మన తెలుగు ఛానల్ వెంటనే వాళ్ళు పెట్టిన 2 నిమిషాలకి, 3 నిమిషాలకే ఖాళీగా ఉంటే చూసేసేవాడిని. ఒకవేళ ఖాళీ లేకపోతే మళ్ళీ నెతికి చూసేవాడిని. ఎవరెవరు ఏమేమి పెట్టారు, ఏ ఏ ఏరియాల గురించి చూపించారు, ఎక్కడెక్కడ గురించి ఏమేమి చెప్పారు, మన మన ప్రదేశాలు, మన తెలుగుదనం గురించి ఎలా వివరిస్తున్నారు అన్నీ చూసేవాడిని. నాకు చాలా ఇష్టం అనమాట అలా చూడడం, అలా ఎంజాయ్ చేసేవాడిని చూసి. నేను ఎక్కువ సినిమాలు చూసేవాడిని కాదండి, ఎక్కువ ఈ వీడియోలే చూస్తూ ఉండేవాడిని ఖాళీగా ఉన్నప్పుడు. నాకు మన మన చుట్టుపక్కల ఏరియాల గురించి ఎవరైనా బాగా అందంగా చూపించి వాటి గురించి అందమైన మాటలు చెప్తూ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పటికీ కూడా ఇక్కడున్నా కానీ నేను అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఎవరెవరు ఎలాంటి వీడియోలు చేశారు మన ఏరియాల్లో అన్నీ చూస్తూ ఉంటానన్నమాట. నేను గండికోట కూడా నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అండి. ఒకసారి వెళ్ళాలి ఖచ్చితంగా. గండికోట, శ్రీశైలం, తర్వాత తిరుపతి కూడా ప్లానింగ్ ఉంది. ఇవన్నీ వీడియోలు చేస్తూ ఉంటాను. మీరందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా, ఎంకరేజ్ అనేది చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఉత్సాహం పెరుగుతుంది అన్నమాట. ఇది ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో, అంతర్వేదికి వెళ్ళే రోడ్డు చాలా బాగుంటుంది. సూపర్ ప్లేస్లు అండి అన్నీ. అద్భుతమైన కోనసీమ ఏరియా అండి ఇది. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి సూపర్గా వేసారండి రోడ్డు ఇది. ఇంతకుముందు ఎప్పుడో నేను ఒకసారి వచ్చినప్పుడు చిన్న రోడ్డు అనమాట. యాక్చువల్గా మేము మా చిన్నప్పుడు అంతర్వేది వెళ్ళాలంటే నర్సాపురం నుంచి లాంచీలు తిరిగేవన్నమాట. అప్పుడు చించినాడ బ్రిడ్జి లేదు, అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు. ప్రతి సంవత్సరం కూడా నర్సాపురం నుంచి మేము అంతర్వేదికి లాంచీలో రావాలంటే ఒక పండగ. అబ్బా, అసలు మాటల్లో చెప్పలేమండి. ఆ ఫీల్, అప్పుడు ఆ జర్నీని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మేము కూడా ఎంజాయ్ చేసామని ఒక కామెంట్ పెట్టండి. నర్సాపురం నుంచి లాంచీలో 2:30 నుంచి 3 గంటల సేపు ప్రయాణం చేసి మళ్ళీ అంతర్వేది గోదావరి ఒడ్డున లాంచీ దిగి అక్కడి నుంచి దేవాలయం వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దేవాలయం దగ్గర దర్శనాలు అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ అంతర్వేది బీచ్లోకి వెళ్ళి ఆ బీచ్లో స్నానాలు చేసి అక్కడ ఆడుకొని పాడుకొని మళ్ళీ తిరిగి లాంచీల దగ్గరకు వచ్చి లాంచీ ఎక్కి నర్సాపురం వచ్చి రకరకాల ప్రదేశాల నుంచి అక్కడి నుంచి చేరుకునేవారు. అక్కడి నుంచి వస్తూ వెళ్తూ ఉండేవారు అనమాట. అది ఒక పండగ అనమాట. చాలా చాలా అందంగా ఉండేదండి. అసలు ఆ మాటల్లో చెప్పలేమన్నమాట. ఆ ఫీల్ ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. కానీ ఇప్పుడు చించినాడ బ్రిడ్జి రెడీ అయిన తర్వాత అది చాలా మిస్ అయిపోయాం. ఆ లాంచీ ప్రయాణాన్ని డైరెక్ట్గా బళ్ళు మీద, ఆటోల మీద, బస్సుల్లోనే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందరూ అంతర్వేదికి. అక్కడ ఇప్పుడు జర్నీలో అంత ఉత్సాహం, ఉల్లాసం లేదు. అంటే ఇప్పుడు ఈ అందమైన ప్రదేశం ఒక్కటే చూడగలుగుతున్నాం. అప్పుడైతే గోదావరి నదిలో ప్రయాణం చేస్తుంటే చాలా అద్భుతంగా ఉండేది ఆ ప్రయాణం.
అసలు ఈ వీడియో నేను జనవరి నెలాఖరుని కానీ ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ చేద్దాం అనుకున్నాను. అప్పుడైతే కొంచెం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సీజన్లో అయితే ఆ టైంలో కొంచెం బాగుంటుంది, ఎక్కువ జనం ఉంటారు, కలకల్లాడుతూ ఉంటుంది కదా అనుకున్నాను. కానీ సడన్గా ప్లానింగ్ అయ్యింది. ఏదైనా మన మంచికేలండి. అప్పుడు అంత జనంలోని మనం క్లియర్గా చేయలేం వీడియోలో. అసలు ఎక్కడ మనకు కూర్చోవడానికి నించోవడానికి బండి మీద వెళ్ళడానికి కానీ ఖాళీ ఉండదు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడే బెటర్. నిజంగా అంత జనం వస్తారనమాట అంతర్వేది. పండగ చాలా బాగా జరుగుతుంది. చాలామంది చాలా వీడియోలు చేశారండి ఈ కోనసీమ గురించి, ఈ కోనసీమలో జరిగే మర్యాదల గురించి, ఇక్కడ భోజనాలు ఆహార పదార్థాల గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను అంతలా చెప్పకపోవచ్చు, కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నా వీడియోల ద్వారా. ఈ ప్రాంతం గురించి మనం అంత ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందండి. సినిమాల్లో, సీరియల్లో, ప్రతి దాంట్లో కూడా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాలని ప్రత్యేకంగా అందంగా చూపెడతానే ఉన్నారు కదా. మనం చూసి మురిసిపోతూ ఉంటాం. సినిమాల్లో అయితే ప్రతి ప్లేస్ని చూసి నేను భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. మళ్ళీ చూస్తూ ఉంటాను కూడా ఇలాంటి సీనరీస్ని. ఇక్కడ చూడండి, ఈ దేవాలయం ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదండి. అద్భుతంగా ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది. చాలా అందమైన ప్రదేశం అండి కోనసీమ. వచ్చేసామండి దగ్గరికి, అంతర్వేది ఊరు దగ్గరికి వచ్చేసాము. అంటే ఇంకో 2 కిలోమీటర్లు అనుకుంటా చూపెడుతుంది. ఇంట్లో బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ కూల్గా క్లైమేట్, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఊర్లు, ఇక్కడ ఇల్లులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది. అంతర్వేది కిలోమీటర్. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చిన్న రోడ్డు ఉండేది, 2 వైపులా చెరువులు, ఇక్కడ చాలా బాగుండేది. ఇప్పుడు రోడ్డు చాలా బాగా చేశారండి. చాలా చాలా అందంగా ఉంది. చాలా బాగుంది రోడ్డు, సూపర్గా ఉంది. ఇంకా విషయాలు ఏంటంటే, ఈ కొత్తలో కొంచెం చెప్పడం కష్టంగా ఉంటుంది కదా. ఎలా అయినా ఈ మోటో వ్లాగింగ్ అంటే కొంచెం వివరంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి మెయిన్. నేను కూడా ఇప్పుడు చేసేది అదేనండి, నేర్చుకుంటున్నాను ప్రతిదీ కూడా. నేను స్టార్టింగే కదా. వీడియోలు అయితే దగ్గర 2025 జనవరి నెల నుంచే చేయడం స్టార్ట్ చేశాను. కానీ అక్కడ కువైట్లో అక్కడ కొన్ని ప్లేసులు చూపించడం, వాటి గురించి చెప్పడం అలాంటివి చేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఈ మోటో వ్లాగింగ్ అంటే ఈ సెటప్ అంతా కలిపి ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ సెటప్ చూసుకోవాలి, ఈ కెమెరాలు ఇవన్నీ చూసుకోవాలి, ట్రాఫిక్ చూసుకోవాలి, మన ప్రయాణం ఎలా సాగుతుందో అది చూసుకోవాలి. అన్నీ చూసుకోవాలి, ఒక్కటి కాదు, అన్నిటితో కలిపి ముడిపడి ఉంటుంది అన్నమాట మోటో వ్లాగింగ్. ఇదేనండి మీకు ఎదురుగుండా కనిపించేదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అంతర్వేదిలో. ది బ్యూటిఫుల్ టెంపుల్. దేవాలయం దగ్గర నుంచి బీచ్కి వెళ్ళాలంటే 1.4 కిలోమీటర్ చూపెడుతుందండి. చాలామంది భక్తులు ఉన్నారు ఈరోజు. బాగుంది దేవాలయం అట్మాస్ఫియర్ అయితే ఈవేళ అదిరిపోయింది. వాతావరణం కూడా కూల్గా ఉంది, ఎండగా లేదు.
చాలా బాగుంది. ఫైనల్గా మన డెస్టినేషన్ అయిన అంతర్వేది చేరుకున్నామండి. ఎలా అనిపించిందండి ఈ వ్లాగు? మీ అందరికీ నచ్చిందా? ఎవరెవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, వీడియో ఎలా ఉన్నది ఏంటని. ఎందుకంటే మీరు చెప్తేనే మాకు అర్థమవుతుంది ఏది చూపించాము, ఇంకా అందులో ఏమన్నా మిస్ అయిపోయినాయా, లేదంటే వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూసి మీరు ఎంజాయ్ చేసి మీరు సూపర్ అన్న పెట్టారనుకోండి, మన వీడియోస్ మన వాళ్ళందరికీ నచ్చుతున్నాయి, మనం ఇంకా ఇలా చేయొచ్చు అని. లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నది, అది సరిగ్గా చూపించలేదు, ఇది సరిగ్గా చూపించలేదు అని పెట్టారనుకోండి, కొన్ని విషయాలు మనం సరిగ్గా చెప్పట్లేదు అనమాట, అవి కూడా మంచిగా చూపించి చెప్పాలనే ఆలోచన కలుగుతుంది అన్నమాట. కాబట్టి కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కామెంట్ చాలా విలువైందనమాట. మీరు లైక్ చేస్తే వీడియో నలుగురికి చూపిస్తుంది, ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో. అదండి, మరి వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, అందరికీ బాయ్.